హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ కొరియాలో ఉన్న 10 చాలా వియర్డ్ లాస్ ఏమున్నాయి అండ్ ఇంత సింపుల్ దానికి ఇలా చేస్తారా అని షాక్ అయ్యే లాస్ గురించి మాట్లాడుకుందాం. మేము ఆల్రెడీ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ నార్త్ కొరియా అని ఒక వీడియో చేసాం. దానికి ఇది పార్ట్ 2. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇందులో లాస్ట్ 3 లాస్ అయితే నాకు పర్సనల్గా ఇంత పిచ్చోళ్ళు ఉన్నారేంట్రా బాబు అని అనిపించింది. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. నార్త్ కొరియాలో ఫారెన్ లాంగ్వేజ్ మూవీస్ చూడడం ఆర్ సాంగ్స్ వినడం చేస్తే వాళ్ళు డైరెక్ట్గా జైలుకే వెళ్తారు. 2015లో కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ దేశంలో ఉన్న అన్ని ఫారెన్ లాంగ్వేజ్ క్యాసెట్స్, టేప్స్ అండ్ సిడీస్ని డిస్ట్రాయ్ చేయమని ఆర్డర్ పాస్ చేశాడు. ఇప్పుడు నార్త్ కొరియా టీవీలో ఓన్లీ 3 ఛానల్సే వస్తాయి అండ్ ఆ కంటెంట్ కూడా గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. దొంగతనంగా ఫారెన్ మూవీస్ చూస్తూ దొరికితే జైల్ ఆర్ కొన్నిసార్లు అయితే డెత్ పెనాల్టీ కూడా వేస్తారు. దీనికి రీజన్ బయట కంట్రీ కల్చర్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకొని వాళ్ళ కంట్రీస్లో ఉన్న సిచ్యువేషన్ చూసి ఏదో ఒక రోజు రివల్యూషన్ వచ్చి జనాలు తిరగబడతారనే భయం. ఈ దేశంలో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. అలాంటిది దేశం దాటి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ మూవీస్ చూడటమే కాదు, ఎవరైనా బయట ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్ కాల్స్ చేయడం కూడా క్రైమే. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న సీక్రెట్స్ బయట వరల్డ్కి తెలుస్తాయని. ఇలా బయట వరల్డ్తో కనెక్షన్ కట్ చేయడానికి తీసుకొచ్చిన లా ఇది. ఓసారి ఓ ఫ్యాక్టరీ బాస్ తన బేస్మెంట్లో ఫోన్స్ ఫిక్స్ చేసి 13 ఇంటర్నేషనల్ కాల్స్ చేశాడని 150,000 పీపుల్ ముందు అతన్ని పబ్లిక్గా చంపేశారంట. వరల్డ్లో ఏ కంట్రీలో కూడా నువ్వు తప్పు చేసి దొరికితే ఏం చేస్తారు? జైల్లో వేసి ఆ తప్పుకి తగ్గట్టు పనిష్మెంట్ ఇస్తారు. ఆ జైలు నుండి కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఏం చేస్తారు? మళ్ళీ పట్టుకొని ఇంకా సీరియస్ పనిష్మెంట్ ఇస్తారు. రిలీజ్ అయ్యాక మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటావు, అంతే కదా. కానీ ఇక్కడ నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే అక్కడ నుండి తప్పించుకోవడానికి నువ్వు ట్రై చేస్తే మాత్రం నీ ఫ్యామిలీలో నెక్స్ట్ 3 జనరేషన్ని పనిష్ చేస్తారు. జనాలు జైలు నుండి బయటకి తప్పించుకోకుండా ఈ లాని క్రియేట్ చేశారంట. ఏ కంట్రీలో అయినా కంట్రీ మొత్తానికి ఒకటే రూల్స్ ఉంటాయి. నువ్వు కంట్రీలో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఆర్ చదువుకోవచ్చు. బట్ నార్త్ కొరియాలో మాత్రం నువ్వు క్యాపిటల్ సిటీ ప్యాంగ్యాంగ్లో ఉండాలంటే నీ దగ్గర గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు నీ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసి అప్రూవ్ ఆర్ డినై చేస్తారు. కిమ్ మామ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం తెచ్చిన లా ఇది. కిమ్ జాంగ్ ఉన్ అండ్ వాళ్ళ ఫాదర్ తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా కంట్రీస్ నార్త్ కొరియా బిజినెస్ రిలేషన్షిప్ని కట్ చేసుకున్నాయి అండ్ పక్క నేబర్స్ కంట్రీస్తో కిమ్కి ఎప్పుడు గొడవలే ఉంటాయి. ఇలా చేయడం వల్ల దేశంలో ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. అన్నీ షార్టేజ్లో ఉన్నాయి, లైక్ ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇలా అన్నీ. వాళ్ళ ఎనర్జీ రిసోర్సెస్ షార్టేజ్ వల్ల ఎవ్రీ నైట్ ఇక్కడ పవర్ కట్ చేస్తారంట. అండ్ ఎక్కువ పవర్ సప్లై చేసే ఐటమ్స్ లైక్ మైక్రోవేవ్ లాంటివి కొనటం, అమ్మటం ఇక్కడ ఇల్లిజిబుల్. ఇలా చేసినా కూడా జైల్లో వేస్తారు. నార్త్ కొరియా ఒక డిక్టేటర్షిప్ కంట్రీ అండ్ వాళ్ళు వాళ్ళ కింగ్ని సుప్రీం లీడర్గా చూడాలి. అందుకే ఇక్కడ వేరే రిలీజియన్ ప్రాక్టీసెస్ ఏవి కూడా అలో చేయరు. ఒకవేళ అలా చేస్తే అందరూ వాళ్ళ వేరే గాడ్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళ కింగ్ అండ్ ఫ్యామిలీ పైన రెవల్యూషన్ స్టార్ట్ చేస్తారనే భయంతో ఈ రిలీజియన్ బ్యాన్ లాని తీసుకొచ్చారు. అక్కడ ఉండే వాళ్ళే కాదు, ఒకవేళ మీరు నార్త్ కొరియా చూడడానికి వెళ్తే మీరు వెళ్ళే దారిలో మిమ్మల్ని చెక్ చేసి రిలీజియన్ రిలేటెడ్ బుక్స్ ఏమైనా ఉంటే తీసేసుకుంటారు. వరల్డ్ మొత్తం ఇప్పుడు ఫాలో అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్. బట్ కిమ్ మామ వాళ్ళ ఫ్యామిలీ రూటే సపరేట్ అన్నట్టు నార్త్ కొరియాలో మాత్రం సపరేట్ క్యాలెండర్ యూస్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ట్రూ లీడర్ అని నమ్మే కిమ్ వాళ్ళ తాత కిమ్ ఐసంగ్ పుట్టిన రోజుతో వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ డేట్ ఏప్రిల్ 15, 1912 నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరికీ 2024 ఇయర్ నడుస్తుంటే వాళ్ళకు మాత్రం 112th ఇయర్ నడుస్తుంది. ఈ క్యాలెండర్ని జూషే ఐడియాలజీ నుండి తీసుకున్నారు. అందుకే దీన్ని జూషే క్యాలెండర్ అంటారు. జూషే అంటే సెల్ఫ్ రిలయన్స్ అని మీనింగ్ వస్తుంది. సో దేనిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసుకోవటం అనే ఐడియాలజీని ఈ జూషే ప్రమోట్ చేస్తుంది. నార్త్ కొరియాలో డిక్టేటర్షిప్ ఉన్న వాళ్ళు బయట కంట్రీస్కి డెమోక్రసీని అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పడానికి ఎవ్రీ 4 or 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎలక్షన్స్లో నిలబడే క్యాండిడేట్స్ అందరూ ఒక పార్టీ నుండే ఉంటారు. అదే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీనికి లీడర్ మన కిమ్.
ఇక్కడ 17 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలక్షన్స్లో కండక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఓటింగ్ చేసే పద్ధతి ఎంత విచిత్రంగా ఉంటుందంటే నీకు క్యాండిడేట్ నచ్చితే ఎస్ అని లేకపోతే నో అని ఓట్ వేయాలి. ఎస్ అని ఓట్ వేయడానికి పోలింగ్ బూత్ బయట ఒక బ్యాలెట్ బాక్స్ పెడతారు. సో అందులో నీ ఎస్ అనే పేపర్ని డ్రాప్ చేయాలి. అదే నో అని ఓట్ వేయాలనుకుంటే నువ్వు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఆ క్యాండిడేట్ నేమ్ పైన హారిజాంటల్గా స్ట్రైక్ చేసి అక్కడున్న బాక్స్లో వేయాలి. సో నువ్వు నో అని ఓట్ వేస్తే అందరికీ నువ్వెవరో తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నార్త్ కొరియా లాంటి దేశంలో కిమ్కి ఆపోజిట్గా ఓటు వేసే ధైర్యం ఎవరు చేస్తారు? అందుకే అక్కడ ఎప్పుడు 100% ఓట్స్ కిమ్ మామ ఫేవర్లోనే వస్తాయి. స్కూల్ ఫీ కట్టినప్పుడు స్కూల్ డ్రెస్కి, షూస్కి ఆర్ బుక్స్కి ఎక్స్ట్రా మనీ పే చేయడం చూసాం, కానీ ఎక్కడైనా బెంచెస్ ఆర్ డెస్క్కి మనీ పే చేయడం చూసారా? నార్త్ కొరియాలో స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఇదో బంపర్ ఆఫర్. వాళ్ళ స్కూల్ ఫీజ్ ఒకటే కాదు, దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసుకునే డెస్క్ ఆర్ బెంచెస్కి కూడా మనీ పే చేయాలి. ఒకవేళ వాళ్ళు స్కూల్ ఫీజు కట్టి డెస్క్ ఫీ కట్టలేకపోతే అప్పుడు ఆ స్టూడెంట్ని ఎక్కడ కూర్చోబెడతారంటారు? చిన్నప్పుడు స్కూల్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్లెడ్జ్ చేసేవాళ్ళం కదా. అలా నార్త్ కొరియాలో ఉన్న జనాలంతా కిమ్ మామనే మా దేవుడు, ఆయన కోసం మా ప్రాణాలైనా ఇస్తాం అని ప్లెడ్జ్ చెప్పాలంట. అలా ప్లెడ్జ్ చేసి ఎవరైనా చీట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా చావే అంట. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే నార్త్ కొరియాలో ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళ ట్రూ లీడర్ అయిన కిమ్ ఐ సంగ్ ఫోటో కంపల్సరీగా ఉండాలంట. దానికి ఒకవేళ దుమ్ము పట్టి ఉన్నా కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని జైల్లో వేస్తారు. ఒకసారి ఓ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళమ్మ మా పిల్లల్ని ఎవరైనా కాపాడండి అని గట్టిగా అరిసిందంట. సో అక్కడున్న వాళ్ళ హెల్ప్తో ఎలాగో అలా బయటికి వచ్చింది. బట్ ఆమెను తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకంటే వాళ్ళ లీడర్ ఫోటోని ఫస్ట్ సేవ్ చేయకుండా పిల్లల్ని కాపాడమని అడిగిందని. ఇంత పిచ్చిలా మీరెప్పుడైనా చూసారా అసలు? వాళ్ళ సొంత పిల్లల్ని కాకుండా ఎప్పుడో చచ్చిపోయిన ఎవడో తెలియని వాని ఫోటోని ప్రొటెక్ట్ చేయాలంట. ఇలాంటి పిచ్చి లాస్ ఎన్నో నార్త్ కొరియాలో ఉన్నాయి. పాపం అక్కడి జనాలు ఇవన్నీ ఫాలో అవుతూ ఎలా బతుకుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ subscribe to our channel and provide your feedback in the comment section.